ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 2వ అధ్యాయం 1వ శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పాడు. అర్జునుడు కరుణతో నిండిపోయి, కన్నీళ్లతో నిండిపోయి, మనసు దుఃఖముతో కుంగిపోయి ఉండగా మధుసూదనుడైన శ్రీకృష్ణుడు అతనితో ఈ విధంగా మాట్లాడాడు. చూడండి, ఈ శ్లోకం చూడడానికి మనకు చిన్నగా కనిపించిన భగవద్గీత మొత్తం ప్రారంభమైనప్పుడు మన యొక్క హృదయ స్థితిని చూపిస్తుంది. ఈ శ్లోకంలో ఇది కేవలం ఒక యుద్ధరంగం గురించి కాదు, ప్రతి మనిషి జీవితంలో వచ్చేటటువంటి ఆ మనోయుద్ధం గురించి ఈ శ్లోకం తెలుపుతుంది. కాబట్టి చూడండి, రాసుకోండి. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు వస్తాయి. అంటే మన జీవితంలో ఏమొస్తాయంటే, ఏది చెయ్యాలో తెలియని స్థితి, బాధ్యతల మధ్య గందరగోళం, ప్రేమ ఒకవైపు, ధర్మం ఒకవైపు. హృదయం ఒకటి చెప్తుంది, పరిస్థితి మరొకటి చెప్తుంది. అప్పుడు మన అంతరంగం అర్జునుడిలా అయిపోతుంది. తం తథా కృపయావిష్టం అంటే కరుణతో నిండిపోయిన అర్జునుడు. అర్జునుడు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. అందుకే యుద్ధం చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయిండు అంటే, అతని ముందున్నవారు తాత, గురువు, సోదరులు, బంధువులు. అతను ఆలోచించాడు, వారిని చంపి గెలిచే రాజ్యం నాకెందుకు. ఇది ప్రేమతో వచ్చిన బాధ. కానీ ఇక్కడ ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సత్యం ఉంది. ఏంటంటే, అతి కరుణ కూడా మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది. ధర్మానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయంలో కూడా ఇవాళ వీరిని బాధ పెట్టకూడదు అని వెనక్కి తగ్గితే అది నిజమైన కరుణ కాదు. ఒక పిల్లవాడు తప్పు చేస్తుంటాడు. పిల్లవాడు తప్పు చేస్తుంటే తల్లి ఏం చేయాలి? తప్పు చేసినప్పుడు ఆ తప్పును చెయ్యొద్దని చెప్పాలి, అవునా కదా? తప్పు అని చెప్పి ఆపకుంటే ఏమవుతుంది? ఆ పిల్లవాడు చెడిపోతాడు. అక్కడ భవిష్యత్తులో ఎంతో నాశనం చేస్తుంది ఆ పిల్లవాని జీవితాన్ని. ఇక్కడ కూడా అర్జునుడు ధర్మానికి వ్యతిరేకంగా, అంటే వాళ్ళంతా నా వాళ్ళను చంపితే ఎట్లా అని ధర్మానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. అంటే ఆ అతి కరుణ కూడా ఉండకూడదు. ప్రేమ అనేది అంతగా ఉంటే ఏమవుతుంది? జీవితాలే నాశనం అవుతాయి. అందుకే అట్లాగే సేమ్ ఒక తల్లి పిల్లవాడు నా కొడుకు కదా, నా బిడ్డ కదా, ఏమవుతుంది అని చూసి చూడనట్లు ఎప్పుడైతే వదిలిపెడుతుందో ఆ పిల్లవాడి జీవితం నాశనం అవుతుందో, అలాగే అర్జునుని కరుణ కూడా ఆ సమయంలో ధర్మాన్ని అడ్డుకుంది. ధర్మం కాపాడకుండా ఏం చేస్తుంది? ఆ ధర్మంలో నడవడానికి అతని మనసు చెప్పిపిస్తుంది. కాబట్టి అది చెయ్యొద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్, అశ్రుపూర్ణ కులేక్షణం అంటే కన్నీళ్లతో నిండిన కళ్ళు. అర్జునుడు మహావీరుడు, ఎప్పుడూ భయపడని యోధుడు.
కానీ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇది మనిషి జీవిత సత్యం. ఎంత గొప్పవారైనా ఒక సమయం వస్తుంది. ఎలాంటి సమయం వస్తుంది అంటే మనసు కుంగిపోతుంది, ధైర్యం తగ్గిపోతుంది, ఆలోచనలు గందరగోళం అవుతాయి. కొన్ని బాధలు బయటి వారికి కనిపించవు, మనసులోనే యుద్ధం జరుగుతుంది. జీవితంలో మనము అర్జునులమే. జీవితంలో మనము అర్జునులం అంటే ఎందుకు అనుకోవాలంటే ఈ శ్లోకం చదివేటప్పుడు మనం ఏమనుకోవాలి, ఇది కేవలం అర్జునుడి కథ కాదు, ఇది నా కథ కూడా అని అనుకోవాలి. ఓకే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య భయం, సంబంధాలలో విరహం, ఉద్యోగ ఒత్తిడి ఇవన్నీ మన మనసును బలహీనంగా చేస్తాయి. అప్పుడు మన లోపల భయం, అయోమయం, నిరాశ, దుఃఖం పెరుగుతాయి. మరి అర్జునుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయడానికి తన వాళ్ళు ఉన్నారని చెప్పేసి సతమతం అవుతున్నాడు. మరి మన ఇంట్లో కూడా మనకి ఇట్లాంటి సమస్యలు, అర్జునుడికి వచ్చినటువంటి సమస్యలు మనకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మనం కూడా అర్జునుడికి ఏ పరిస్థితి ఉందో మనకు అదే ఉంది, మనకున్నదే అర్జునుడికి ఉంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం తెలుసుకుందాం. విషీదంతం అంటే దుఃఖంలో మునిగిపోయిన స్థితి. విషాదం అంటే కేవలం ఏడుపు కాదు, మనిషి తన శక్తిని మరచిపోవడం. ఇక్కడ అర్జునుడు ఎవరు అంటే అద్భుత వీరుడు, గాంధీవధారి, అపార శక్తివంతుడు. కానీ దుఃఖం వచ్చినప్పుడు తన శక్తిని తానే మరిచిపోయాడు. ఎవరు? అర్జునుడు. మనకు కూడా దుఃఖం వస్తే మనం కూడా అట్లాగే అవుతాం. ఏదైనా మన జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎంతో విలవిలలాడిపోతాం. ఇంకా అంతా అయిపోయింది, నా జీవితంలో ఇంకేమీ లేదు అని ఎలా చేస్తామంటే ఇంక అసలు ఈ జీవితం ఎందుకు అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తుంటాం. ఏంటంటే అసలు ఉన్న సమస్య కంటే మన మనసులో వచ్చేటటువంటి ఆలోచనలే మనల్ని ఆ విధంగా చేస్తాయి. నెక్స్ట్, భగవద్గీత ఎప్పుడు ప్రారంభమైంది? అర్జునుడు గెలుస్తున్నప్పుడు కాదు, అతని మనస్సు విరిగిపోయినప్పుడు ప్రారంభమైంది. ఇది చాలా గొప్ప సందేశం అండి. ఎందుకంటే మానవుడు పూర్తిగా వినయంగా మారినప్పుడు మాత్రమే అతనిలో జ్ఞానం ప్రవేశిస్తుంది. అహంకారం ఉన్నప్పుడు జ్ఞానం రాదు. నాకు అన్నీ తెలుసు అనుకునే వారి మనసులో భగవంతుడు ప్రవేశించడు. కానీ మనిషి నాకు తెలియదు ప్రభు, నువ్వే నన్ను నడిపించాలి అని ఎప్పుడైతే ఆ స్థితికి వస్తాడో అప్పుడే ఆ దైవ జ్ఞానం అనేది మొదలవుతుంది. మధుసూదన, శ్రీకృష్ణుడు మాట్లాడటం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు మాట్లాడడం ప్రారంభించాడంటే వెంటనే మాట్లాడలేదండి. ఏం చేశాడు? ముందుగా అర్జునుని యొక్క స్థితిని చూశాడు. ఇది గురువు లక్షణం. ఇటువంటి వాళ్ళే నిజమైన గురువులు. అర్జునుడు అడిగిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పుకుంటూ పోలేదు. ఏం చేశాడు? అర్జునుని యొక్క స్థితిని చూశాడు. అదే గురువు లక్షణం. నిజమైన గురువు ఏం చేయాలి అంటే మన బాధను అర్థం చేసుకుంటాడు.
మన మాటల్ని, మనం చేసే చేష్టల్ని అవన్నీ అర్థం చేసుకొని మన యొక్క మనసుని నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని అందిస్తాడు. మరి అట్లాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి ఆ విధంగానే చేశాడు. ఓకే, నెక్స్ట్, భగవద్గీత ఎందుకు ప్రపంచానికి అమూల్యమైనది? ఎందుకంటే ఇది కేవలం యుద్ధ శాస్త్రం కాదు. ఏంటిది? భగవద్గీత. ఇది మనసు ఎలా నిలబడాలి, దుఃఖాన్ని ఎలా జయించాలి, భయాన్ని ఎలా అధిగమించాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి అనే జీవిత మార్గదర్శిని ఈ భగవద్గీత. అంటే ప్రపంచానికి అమూల్యమైంది అంటున్నాం కదా, అంటే ఇది మన జీవితానికి యుద్ధంలో తెలుసుకునే భగవద్గీత కాదు. మన మనసు గురించి, మనకున్న దుఃఖము, భయము, ధర్మము, ఇలా ప్రతిదీ మన జీవితంలో జరిగే దానిలకు ఎన్నిటికో ఇది మార్గదర్శిని ఈ భగవద్గీత అని చెప్తున్నారు. అందుకే ప్రపంచానికి అమూల్యమైనది అని చెప్తున్నారు. ఓకే, మరి మనం ఈ శ్లోకాన్ని ధ్యాన దృష్టితో కనుక చూస్తే, కురుక్షేత్రం రథం, కురుక్షేత్రంలో కురుక్షేత్రం యుద్ధభూమిలో రథం మధ్యలో నిలబడి ఉంది. అర్జునుడు తల వంచి కూర్చున్నాడు. కళ్ళలో నీళ్లు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చూస్తున్నాడు. అక్కడ యుద్ధభూమిలో అందరినీ చూసి అర్జునుడు ఆ విధంగా కూర్చున్నాడు. మరి మన జీవితంలో కూడా మనకు కూడా ఎన్నోసార్లు బాధ కలుగుతుంది, మన మనసు కూలబడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనంతరంగంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పుకుంటాం, కానీ మన ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడు నిశ్శబ్దంగా ఉంటాడు. కానీ మనకు చెప్తుంటాడు, ఏంటి నేనున్నా నీకెందుకు చూసుకుంటా అని మనలో ఉన్నటువంటి భగవంతుడు చెప్తాడు. అక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి మనకు బాధ వచ్చినప్పుడు మన బలహీనత అనుకోవద్దు. అర్జునుడు ఏ విధంగా కుంగిపోయాడో మనం కూడా అలాగే చాలాసార్లు కుంగిపోతుంటాం. అది తప్పేం కాదు, ఎందుకంటే మనకు వచ్చిన సమస్యలకు మనకెవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోతే మనం కూడా కుంగిపోతాం. కానీ ఇక్కడ రాసుకోండి, సరి అయిన మార్గదర్శకం అవసరం. అంటే అటువంటి బాధలు కలిగినప్పుడు మన మార్గదర్శకం కావాలి కదా. అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఎలా మార్గదర్శకం ఇచ్చాడో మనకు కూడా కావాలి కదా, అదే తెలుసుకుందాం. అర్జునుడి జీవితాన్ని మార్చింది కృష్ణుడి జ్ఞానం. మరి మన జీవితంలో కూడా సత్సంగము, మనం చేసే సత్సంగము, ధ్యానము, భగవద్గీత, గురువు మాట మనల్ని నిలబెడతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క జ్ఞానం అర్జున్ని ఎలా మార్చిందో మన జీవితంలో కూడా మనం కూడా ఈ ధ్యానం చేస్తున్నాం, సత్సంగంలో పాల్గొంటున్నాం, మరి భగవద్గీత గురించి కూడా తెలుసుకుంటున్నాం, గురువు చెప్పే మాటలు ఎన్నో వింటున్నాం. ఇవన్నీ మనలో మన జీవితంలో జరిగే బాధలన్నీ మనకు బాధలు కలిగినప్పుడు అవన్నీ మనల్ని గట్టిగా నిలబెడతాయి. ఓకే, నెక్స్ట్, దుఃఖము కూడా దైవానుగ్రహమే కావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు దుఃఖమే మనిషిని భగవంతుని వైపు నడిపిస్తుంది. అంతే కదా, మనకు అన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, మనం భగవంతునిపై ధ్యాస ఉంచుతామా, మల్లుతామా? ఏమీ చేయం. ఇంకా అదే మన జీవితంలో ఏదైతే రోజు చేస్తున్నామో పుట్టినప్పటి నుంచి అదే చేస్తుంటాం. డబ్బు ఉంది, అన్నిటికీ అన్నీ ఉన్నాయి, ఏ కష్టము లేదు. అంటే ఆ భోగంలో
పడి జీవిస్తూ ఉంటాం. అదే జీవితంలో ఒక కష్టం కనుక వస్తే అప్పుడు దీనివైపు భగవంతుని వైపు ధ్యాస మళ్ళిస్తాం. ధ్యానం అనుకోండి, సత్సంగం అనుకోండి, భక్తి మార్గంలో మొత్తానికి ప్రవేశిస్తాం. అప్పుడు మన జీవితం ధన్యం కావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనం జ్ఞానం కూడా ఎంతగానో పెంచుకుంటాం. మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో మనకు తెలుస్తాయి. అంతే కదా, లేకుంటే తెలుస్తాయా? మనకు తెలియవు. కాబట్టి మనం అనుకుంటాం, నాకు ఈ కష్టం కనుక రాకపోతే నేను ఈ మార్గంలోకే రాకపోతుంటే, మరి ఇది కూడా నాకు భగవంతుడు ఇచ్చిన వరమే, ఆ భగవంతుడు నాకు ఇది పెట్టిండు కాబట్టి నేను ఈ మార్గంలోకి వచ్చాను అని మనము ఎన్నోసార్లు అనుకుంటున్నాం. అలాగే అర్జునుని విషాదం కూడా ప్రపంచానికి గీతని ఇచ్చింది. అర్జునుడికి దుఃఖమే రాకుంటే ఈ భగవద్గీత మనకు దొరుకుతుండేనా? దొరకకపోతుండే. ఓకే, నెక్స్ట్ ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందాం. ఇక్కడ అర్జునుడు అంటే మన మనస్సు, కృష్ణుడు అంటే ఆత్మ, రథం అంటే శరీరం, యుద్ధం అంటే జీవితం. అంటే మన మనసు ఎలా ఉంటుందో అర్జునుడు మనసు కూడా అలాగే ఉంది. మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడు మనకి ఎన్నో రకాలుగా చెప్తుంటాడు, మనము వినిపించుకోము. అంటే అక్కడ ఏమంటారు, రథాన్ని దేనితో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. యుద్ధము మన జీవితం. అంటే మన జీవితంలో కూడా ఎన్నో రకాలుగా సమస్యలు, కష్టాలు వస్తుంటాయి. అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ మనసు ఎంతో గందరగోళం పెడుతుంది. ఆ గందరగోళం పెట్టినప్పుడే మనకు ఈ ఆత్మజ్ఞానం అనేది దారి చూపుతుంది. దీన్ని ఒకే సెంటెన్స్లో రాసుకోండి. మనసు గందరగోళంలో పడినప్పుడు ఆత్మజ్ఞానం దారి చూపుతుంది. మరి మనకు ఈ శ్లోకం ఇచ్చే ధ్యాన సందేశం ఏంటి అంటే, నీవు ఎంత బాధలో ఉన్నా నీ జీవిత రథంలో కృష్ణుడు ఉన్నాడు. నీ మనస్సు ఏడుస్తున్నా దైవం నిన్ను విడిచిపెట్టలేదు. మనం అనుకుంటాం, మనకు బాధలు వచ్చినప్పుడు ఏమంటారు, భగవంతుడు నన్ను పట్టించుకోవట్లేదు, పలకరియట్లేదు అని అనుకుంటాం. కానీ భగవంతుడు ఎప్పుడు మనల్ని వదిలి పెట్టాడు. ఓకే, అందుకే ఇక్కడ చివరికి రాసుకోండి. హే కృష్ణ, అర్జునుడిని ఎలా నిలబెట్టావో అలాగే మా మనస్సులను కూడా నిలబెట్టు. బాధలో ధైర్యమివ్వు, అయోమయంలో జ్ఞానమివ్వు, బలహీనతలో భక్తి ఇవ్వు. నీ మాటలతో మా జీవితాన్ని వెలిగించు. చూడండి, ఈ శ్లోకంలో ఉన్నదంతా ఏంటి అంటే, అర్జునుడు బంధువుల పైన ప్రేమతో, కరుణతో, ఎంతో దుఃఖంలో కుంగిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ స్థితిని చూసి సంజయుడు ఎవరికి చెప్తుంటాడు? ధృతరాష్ట్రునికి చెప్తుంటాడు. మరి ఈ శ్లోకం మన జీవితానికి అనుగుణంగా తీసుకుంటే, మన జీవితంలో కూడా మనకు కుటుంబ సమస్యలు, భయాలు ఎన్నో కలుగుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనం అర్జునులా బలహీన పడిపోతాం. మనం కూడా అర్జునుడు ఎలా పడిపోయిండో మనం కూడా మన జీవితంలో వచ్చే వాటికి మనం కూడా బలహీన పడిపోతాం. అప్పుడు మన మనసు కూడా గందరగోళంలో ఉంటుంది. అటువంటి సమయంలో మనకు దైవ జ్ఞానం కానీ, గురువు యొక్క సందేశాలు కానీ, సరైనటువంటి ఒక మార్గదర్శకత్వం మనకు కావాలి. అప్పుడే మనం చక్కగా తేలుకుంటాం, మన జీవితంలో పైకి లేస్తాం. అందుకే గుర్తుపెట్టుకోండి, బాధ వచ్చినప్పుడు కుప్ప కూలిపోకూడదు. ఏం చేయాలి? జ్ఞానం కోసం, ధ్యానం కోసం వెతకాలి. ఆ తపనలోనే మనం సరైన మార్గాన్ని అవలంబిస్తాం. మన తపనను బట్టే మనకు గురువు లభిస్తాడు. మన తపన లేకుంటే అట్లాగే దానిలోనే ఆ బాధలను కూరుకొని
పోతుంటాం. అందుకే బాధ వచ్చినప్పుడు కుప్పకూలిపోవద్దు. ఏం చేయాలి? సరైన గురువును పట్టుకోవాలి. ఆ ఉన్న గురువును వదలకుండా పట్టుకుంటే చాలు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన చెప్పేది వినకుండా పోతే ఆయన కూడా ఆ జ్ఞానం పొందేవాడు కాదు. అతను అర్థం చేసుకున్నాడు, విన్నాడు, కాబట్టే అతని యొక్క జీవితం ధన్యం అయ్యింది. ఎవరిది? అర్జునుడు. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.